ఇంపార్టెన్స్ ఆఫ్ బ్యూటీ అండ్ మెంటల్ హెల్త్ అంటే ఏం చెప్తారు? బేసికలీ ఏంటంటే ద స్ట్రెస్ ఐ హ్యావ్ టు లుక్ మోర్ విల్ డిస్టర్బ్ యువర్ మెంటల్ హెల్త్. కీపింగ్ ప్రాపర్ మెంటల్ హెల్త్ దెన్ విల్ ఎన్హాన్స్ యువర్ బ్యూటీ. దట్ ఈస్ వాట్ ఐ బిలీవ్. మోర్ పీస్ఫుల్ గా, మోర్ హ్యాపీ, ఇన్నర్ హ్యాపీనెస్ ఉంటే యువర్ బ్యూటీ విల్ గెట్ ఎన్హాన్స్డ్ బై ఇట్ సెల్ఫ్. అది మెయిన్ థింగ్. ఎంత హ్యాపీగా ఉంటే అంత చక్కగా ఉంటుంది స్కిన్. ఓకే. బట్ వాట్ అబౌట్ యోగా చేయటం వల్ల ఎనీ ఫార్మ్ ఆఫ్ ఎక్సర్సైజ్ అని ఇందాక అన్నారు, బట్ పర్టికులర్లీ యోగా చేయటం వల్ల వచ్చే బెనిఫిట్స్ అంటే ఏంటి? యోగా చేయడం వల్ల బెనిఫిట్స్ పర్టికులర్లీ ఏంటంటే దెర్ ఆర్ సమ్ ఎక్సర్సైజెస్ ఏది ఏంటంటే మనం చేయని పాస్చర్స్, మనం రొటీన్ యాక్టివిటీస్ చేసేవి కొన్ని పాస్చర్స్ ఉంటాయి. కొన్ని పాస్చర్స్ ఉంటాయి, మనం ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా హెడ్ స్టాండ్ అవనివ్వండి ఆర్ బెండ్స్ కానివ్వండి, అవి మనం రొటీన్ గా చేయం. సో ఆ పాస్చర్స్ వల్ల ఏంటంటే యువర్ లింఫాటిక్ సిస్టమ్ గెట్స్ యాక్టివేటెడ్ అండ్ ఇంక్రీస్డ్ బ్లడ్ సప్లై టు పర్టికులర్ ఏరియాస్ విల్ ఇంక్రీజ్. సో దానివల్ల మన బాడీలో లింఫాటిక్ డ్రైనేజ్ అనేది బెటర్ అవ్వడం వల్ల ఎడిమా అంటే వాపు లాగా ఉండడము అలాంటివన్నీ ఇట్ విల్ గెట్ బెటర్. ఇంక్రీజ్ బ్లడ్ సప్లై వల్ల కూడా రిపేర్, డ్యామేజ్, డీటాక్సిఫైయింగ్ ఎఫెక్ట్ అనేది బెటర్గా ఉంటుంది. అండ్ ఈవెన్ ఫర్ ఎగ్జాంపుల్ స్ట్రెస్ లెవెల్స్ తగ్గుతాయి, దానివల్ల కూడా ఆ స్కిన్ విల్ బికమ్ బెటర్. అండ్ టోన్ అప్, యువర్ బాడీ విల్ గెట్ టోన్డ్ అప్. యువర్ ఫేస్ మజిల్స్ కానీ ఫేస్ యోగా అని సపరేట్ గా అందుకోసం ఇట్స్ గెటింగ్ పాపులర్ బికాస్ ఆ టోన్ అవుతుంది. సో యువర్ స్కిన్ విల్ లుక్ బెటర్, ఏజింగ్ అనేది తక్కువ కనిపిస్తుంది. సో దట్స్ హౌ యూ ఫీల్ బెటర్ ఆఫ్ డూయింగ్ యోగా. ఇంపార్టెన్స్ ఆఫ్ సెల్ఫ్ యాక్సెప్టెన్స్ అంటే ఇంపార్టెన్స్ ఆఫ్ సెల్ఫ్ యాక్సెప్టెన్స్ అంటే యూ విల్ స్టాప్ స్పెండింగ్ మనీ అన్నెసెసరీ. ఫస్ట్ థింగ్, యూ విల్ బి వెరీ హ్యాపీ. నెక్స్ట్, డోంట్ కంపేర్. నేనైతే డెఫినెట్లీ కంపేర్, వాళ్ళలాగా నాకు లిప్స్ కావాలి, వాళ్ళలాగా నాకు చిన్ కావాలి, వాళ్ళలాగా నాకు జాలైన్ కావాలి, అలా మనం వెయిట్ చేసుకుంటూ వెళ్తే నెవర్ ఇట్ విల్ బి ఎన్ ఎండ్. ఈ రోజు ఉన్న ట్రెండ్ రేపు ఉండదు. ముందు ఎలా ఉండింది అంటే మంచిగా ఇట్లా చీక్స్ బాగా పెద్ద ప్రామినెంట్, ఇప్పుడేమో ఓవల్ ఫేస్ హ్యాస్ బికమ్ ఎ ట్రెండ్. అలా ట్రెండ్స్ మారుతూనే ఉంటాయి. వీ కాంట్ రన్ బిహైండ్ ద ట్రెండ్స్. సో యాక్సెప్టింగ్ వాట్ వీ హ్యావ్, దాన్ని మనం ఎలా బెటర్ చేసుకోవాలి, దానికి నేను ఎఫర్ట్స్ నేను ఎంత పెట్టాలి అనేది బ్యాలెన్స్ చేసుకొని దానిపైన మనం లైఫ్ స్టైల్ మోడిఫికేషన్స్ చేసుకొని బ్యూటిఫికేషన్ కోసం యూ కెన్ ట్రై. కానీ అవి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ పేషెంట్ లైపోసెక్షన్కి వస్తారు, బేరియాట్రిక్ వచ్చేస్తారు, డైరెక్ట్లీ తీసే నేను సన్నగవ్వాలి. మీరు సన్నగవ్వాలి అంటే నేను తీయాలి, ఫ్యాట్ తీయాలి. ఎంత ఫ్యాట్ తీయగలం ఒక సెషన్లో? వీ కాంట్ రిమూవ్ ఎక్సెస్ ఫ్యాట్ ఆల్సో. అంటే బియాండ్ ఒక కెపాసిటీ ఒక పేషెంట్కి 10 kgs తగ్గించవచ్చు, కానీ వాళ్ళ ఎక్స్పెక్టేషన్స్ 20 పెట్టుకుంటారు. సో ఎండ్ ఆఫ్ ద డే వాళ్ళు సర్జరీ చేసుకున్నా కూడా హ్యాపీ లేదు, చేసుకోకముందు హ్యాపీ లేదు, చేసుకున్నాక హ్యాపీ లేదు. సో వాట్ ఇట్ మీన్స్ ఫస్ట్ ఇస్ you have to do some physical activity, accept this is what you can get in this, then only you will be able to do. And patient కి కంపల్సరీ ఏంటంటే వాళ్ళ ఎక్స్పెక్టేషన్స్ ట్రై చేయాలి. లేదు మీరు ముందు అలా చెప్పారు ఇప్పుడు ఇలా అంటున్నారు, నో. అండర్స్టాండింగ్ ఆఫ్ ద ప్రాబ్లమ్, ఎంత అచీవ్ చేయగలము, వాళ్ళ సైడ్ నుంచి కూడా వాళ్ళు ఎంత చేయాలి అనేది చేసుకుంటేనే ఏ ట్రీట్మెంట్ చేసుకున్నా కూడా దే విల్ బీ యాక్సెప్టింగ్ ఎండ్ ఆఫ్ ద డే. అదర్వైజ్ దే విల్, కొంతమంది షాపింగ్ లాగా చేస్తుంటారు, అందరు డాక్టర్స్ దగ్గర తిరుగుతూనే ఉంటారు అనమాట. ఇక్కడికి వెళ్తారు, అక్కడ వెళ్తారు, ఇంకా చేసుకున్నాం అయినా ఇంకా అలాగే ఉంది ఇలాగే ఉంది. నో, ఫస్ట్ యాక్సెప్టింగ్ గాడ్ హ్యాస్ గివెన్ అస్ సంథింగ్, దాన్ని మనం ఎన్హాన్స్ చేయగలం. కానీ మొత్తం అయితే ఇలా తీసేసి కొత్త స్కిన్, కొత్త ఫేషియల్ ఫీచర్స్ని అయితే మనం ఇవ్వలేము.